హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో మీకు ఇంతకుముందు వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ అంటే మోడల్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలనా అని చెప్పి చాలా వరకు కామెంట్స్లో అడిగారు కదా. ఆ కామెంట్స్ మొత్తం కూడా చదువుకొని దానిపైన మీకు క్లియర్గా బోర్డు పైన క్లియర్ చేసిన డౌట్స్ అన్నీ కూడా. సో అదే మోడల్ బ్లౌజ్ని అంటే బ్యాక్ పార్ట్లో పార్ట్ నెక్ పెట్టే బ్లౌజ్ని మనం లైనింగ్ పైన కట్ చేసేటప్పుడు ఎట్లాంటి చేంజెస్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ రోజు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఏది క్లాత్ పైన కట్ చేసేటప్పుడు. సో దానికోసం ఏం చేసామంటే ఫస్ట్ ఇట్లా క్లాత్ అనేది 1 మీటర్ వచ్చేలాగా తీసుకోండి. మోడల్ బ్లౌజ్ అనేసరికల్లా లైనింగ్ అయినా ఒరిజినల్ అయినా ఎక్కువ పడుతుంది క్లాత్ కొద్దిగా అంత. సో లైనింగ్ వరకు ఏంటంటే 1 మీటర్ 1.5 వరకు తీసుకోండి. లేదు అంటే 80 సెంటీమీటర్స్ రెండు తీసుకున్నా కూడా మీకు జాయింట్లు అట్లా లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు. తీసుకున్న క్లాత్ని ఓపెన్స్ అటువైపున ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టుకోండి. ఎప్పుడు మనకు బ్యాక్ పార్ట్లో క్లోజ్ వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ వచ్చేలాగా పెట్టుకున్నప్పుడు. ఒకవేళ మీకు బ్యాక్ పార్ట్లో ఓపెన్ పెట్టుకొని ఫ్రంట్ క్లోజ్ పెట్టాలి అనుకుంటే ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా పెట్టాలి క్లాత్. ఇప్పుడు ఏంటంటే నేను ఫ్రంట్ పార్ట్లో డీప్ నెక్ వచ్చేలాగా పెడుతున్నాను. ఎందుకంటే చాలామంది ఈ వీడియోలో డీప్ నెక్ వచ్చేలాగా చూపించండి ఫ్రంట్ పార్ట్ అని అడిగారు కాబట్టి మీకు ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ వచ్చేలాగా నేను చూపిస్తాను. సో బ్యాక్ పార్ట్ వచ్చేసి క్లోజ్ వస్తుంది, అప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ వస్తుంది. సో అందుకోసం ఫోల్డింగ్ మన ఆ వైపునకు వచ్చేలాగా పెట్టుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ లెంత్ ఎంత వేస్తే అంత దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్లౌజ్ లెంత్ వచ్చి 13.5 ఇంచులు పెడుతున్నా. ఒక 1 ఇంచ్ కలిపి 14.5 ఇంచులు పెడుతున్నాను. ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుంటున్నా. అంటే బ్లౌజ్ లెంత్ ఒక పావు ఇంచు పెంచుతున్నాను ఇక్కడ. ఇదే మార్కింగ్ ఇంకో దగ్గర కూడా మార్కింగ్ చేసుకోండి, క్రాసులు పోకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఈ కింద లైన్ దగ్గర నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజు వచ్చేసి 30 ఇంచులు తీసుకుంటున్నాను. 30 ఇంచులో 4వ భాగం 7.5 ఇంచులు అవుతుంది. మీకు అందరూ కూడా తెలుసు టేప్తో కొలుచుకోవడం. దీంట్లో 4వ భాగాన్ని పెట్టుకోవాలి. 7.5 వెనకాల డాట్ వేయడం కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 2 ఇంచులు. ఇది నడుము వరకు మార్కింగ్. తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకునే కంటే ముందు మనకి ఇక్కడ ఏ మోడల్ కట్ చేసుకుంటున్నాం, మోడల్ బ్లౌజ్ అంటే బోట్ నెక్ మోడల్లో కట్ చేస్తున్నాం, పార్ట్ నెక్. సో బోట్ నెక్ మోడల్లో కట్ చేసేటప్పుడు ఫస్ట్ నెక్ షోల్డర్ చంకడౌన్ మార్కింగ్ చేసుకొని తర్వాత చెస్ట్ లూజ్ పెట్టుకుందాం. సో నెక్ షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ వీళ్ళ దగ్గర ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. నేను వీళ్ళ దగ్గర తీసుకున్న ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 14.5. దీంట్లో మనం సగాన్ని పెట్టుకోవాలి. అంటే మనకి ఎంత అవుతుంది, 7.5 ఇంచులు అవుతుంది. సో కరెక్ట్గా 7.5 ఇంచులు వచ్చేలాగా ఈ లైన్ దగ్గర ఇంకొక దగ్గర 2 చోట్ల మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇది వచ్చేసి మనకు నెక్ షోల్డర్ మొత్తానికి కలుపుకొని ఇప్పుడు దీంట్లో నుంచి నెక్ బెర్త్ షోల్డర్ బెర్త్కి డివైడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ పార్ట్ నెక్ మోడల్లో కట్ చేసుకుంటున్నాం. సో పార్ట్ నెక్ మోడల్లో కట్ చేసేటప్పుడు షోల్డర్ బెర్త్ చిన్నగా ఉండాలి, నెక్ బెర్త్ అనేది ఎక్కువ ఉండాలి. ఒకవేళ పార్ట్ నెక్ కాకుండా మీరు వెనకాల కాలర్ నెక్, హై నెక్, రౌండ్ నెక్, మహారాణి నెక్ అట్లా తీసుకోవాలంటే నెక్ బెర్త్ తక్కువ తీసుకోవాలి, షోల్డర్ బెర్త్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు నేను వెనకాల పార్ట్ నెక్ పెడుతున్నాను. షోల్డర్ బెర్త్ ఈ చివరి నుంచి 3 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. ఇది సన్నంగా ఉండాలి, వీలైనంత సన్నంగా ఉంటే ఇది బ్రాడ్గా వస్తుంది. ఈ పార్ట్ నెక్ బోట్ నెక్ అంతా కూడా నీట్గా ఉంటుంది అనమాట. సో మినిమం 3 ఇంచులు తీసుకోండి. ఒకవేళ ఇంకొంచెం తగ్గించాలంటే ఒక పావు ఇంచు తగ్గించవచ్చు, లేదు కొంచెం పెద్ద కావాలంటే ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు పెంచుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. మినిమం అయితే ఒక 3 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు మనకు మిగతాది ఏది 4.5 ఇంచులు 4.5 ఇంచులు వచ్చేసి మనకి ఇక్కడ నెక్ కోసం ఉంటుంది. ఇలా నెక్కి షోల్డర్కి డివైడ్ చేసుకున్న తర్వాత చంకడౌన్ మార్కింగ్ చేసుకుందాం. సో ఇప్పుడు నెక్ షోల్డర్ మొత్తానికి ఏదైతే పెట్టుకున్నామో 7.5 ఇంచులో అదే 7.5 ఇంచులని చంకడౌన్ కోసం పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఖర్చుతో కలుపుకొని మళ్ళీ ఇది ఖర్చులు విడిగా తీసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని డబ్బా షేప్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం రౌండ్ నెక్ పెట్టుకుంటాం. సో నడుము లూజు 30 ఇంచులు. సో 30 కంటే తక్కువ ఉన్నప్పుడు 1.5 ఇంచు వచ్చేలాగా పెట్టుకోండి. 30 కంటే ఎక్కువ ఉంది నడుము లూజ్ అంటే 1.5 ఇంచులు వచ్చేలాగా పెట్టుకోవాలి మార్కింగ్. ఈ మార్కింగ్ బేస్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోండి. ఇది కూడా ఇట్లా జస్ట్ 3 లైన్స్, కింద లైన్, మధ్యలో మార్కింగ్, పైన లైన్ 3 కలిసేలాగా రౌండ్ షేప్ తీసేసుకుంటే సరిపోతుంది. బై హ్యాండ్తో వస్తే తీసుకోండి, లేదంటే కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత నెక్ డీప్, పార్ట్ నెక్ ఇదంతా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. అయితే ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి వీళ్ళకి నేను తీసుకున్న మెజర్మెంట్ ప్రకారంగా 36 ఇంచెస్, చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. కాకపోతే మనకి ఇక్కడ బోట్ నెక్ మోడల్లో బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇక్కడ మనం లూజింగ్ కోసం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎంత యాడ్ చేసుకోవాలంటే సైజుని బట్టి. ఇప్పుడు నడుము లూజు 30 ఇంచులు ఉంది, 30 కంటే తక్కువ ఉంది అంటే ఒక హాఫ్ ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు లూజింగ్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ 30 కంటే ఎక్కువ ఉంది అంటే 1 ఇంచు, బాగా లావుగా ఉన్నారంటే 1.5 ఇంచ్ వరకు లూజింగ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వీళ్ళకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక 36 ఇంచెస్ కదా, 36లో 4th పార్ట్ తీసుకోవాలి ఫస్ట్.
36లో ఫోర్త్ పార్ట్ 9 ఇంచులు వస్తుంది, మీకు అందరూ కూడా తెలుసు. ఇది సగం టేప్ని ఇట్లా 36 వరకు పెట్టేసుకుంటే సగం వచ్చింది 18 ఇంచులు. మళ్ళీ 18 వరకు ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే 4వ భాగం వస్తుంది 9 ఇంచులు. సో ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 9 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి లూజింగ్ కోసం ఒక 30 ఇంచు యాడ్ చేసుకోవాలి. మనకి బోట్ నెక్ మోడల్లో కట్ చేసేటప్పుడు లూజింగ్ యాడ్ చేసుకోవాలి. నెక్ అనేది మధ్యలోకి నెక్కేస్తే లూజింగ్ కోసం యాడ్ చేసుకోవాల్సిన పని లేదు, జస్ట్ నార్మల్గా పెట్టుకుంటే సరిపోతుంది. కానీ డీప్ నెక్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మాత్రం ఉన్న చెస్ట్ లూజ్ నుంచి తగ్గించుకోవాలి. అయితే మరి ఎంత తగ్గించాలి అంటే వెనకాల డీప్ ఎంత పెడుతున్నాం దాన్ని బట్టి తగ్గిస్తాం, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే చంకడౌన్ని పైకి కిందికి అడ్జస్ట్మెంట్ చేస్తారు చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్గా పెట్టి. కానీ మన ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే చంకడౌన్ అనేది కాన్స్టెంట్గా పెట్టుకొని చెస్ట్ లూజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి బోట్ నెక్ మోడల్లో కట్ చేస్తున్నాం కాబట్టి చెస్ట్ లూజ్లో 4వ భాగం లూజింగ్ కోసం ఎక్స్ట్రా ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం మళ్ళీ 2 ఇంచులు తీసుకోవాలి. కింద ఏదైతే తీసుకున్నామో అదే 2 ఇంచులు పై వైపున కూడా తీసుకోవాలి. ఇలా ఒకవేళ ఇదంతా లేదండి ఈ లూజింగ్ కోసం ఎవరికి ఎంత తీసుకోవాలి కన్ఫ్యూజన్ లేకుండా మీ నడుము లూజ్ ఎంత ఉందో, ఇప్పుడు 32 నడుము లూజ్ ఉందనుకోండి, 8 ఇంచులు యాడ్ చేసుకోండి కరెక్ట్గా, మనకు 40 ఇంచులు వస్తుంది. 40లో 4వ భాగం పెట్టుకోండి. మీ నడుము లూజ్ ఎంత ఉన్నా సరే దానికి 8 ఇంచులు యాడ్ చేసి పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మన వేద టైలర్స్ కటింగ్ ప్రాసెస్ ఇది, మనం క్రియేట్ చేసుకున్న మెథడ్. సో ఈ మెథడ్లో మీరు కట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర చెస్ట్ లూజ్ లేదు, లేదంటే ఉంది చెస్ట్ లూజ్ కానీ లూజింగ్ కోసం ఎంత యాడ్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్ ఉంటే ఈ ప్రకారంగా పెట్టుకోండి. ఉన్న నడుము లూజ్ ఎంత ఉందో 8 ఇంచులు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకు నడుము లూజ్ చెస్ట్ లూజ్ రెండు కూడా అయిపోయినాయి. నెక్, షోల్డర్, చంకడం ఇవంతా కూడా అయిపోయింది. నెక్స్ట్ వెనకాల డీప్ మార్కింగ్ చేసుకుందాం. సో ఇప్పుడు వెనకాల పార్ట్ నెక్ పెట్టేటప్పుడు నెక్ డీప్ వచ్చేసి దాదాపు ఒక 3 ఇంచుల వరకే తీసుకోండి. మీరు 3, 3.5, 2.5 ఈ టైప్లోనే తీసుకోవాలి. ఎందుకంటే వెనకాల డిజైన్ పెడుతున్నాం. లేదు వెనకాల ఏం డిజైన్ అక్కర్లేదంటే మీరు 4 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. మనం పార్ట్ నెక్ పెడుతున్నాం కాబట్టి 3 ఇంచులు తీసుకుంటున్నాము. ఇలా డబ్బా షేప్ మార్కింగ్ చేసుకోవాలి. వచ్చిన ఈ డబ్బా షేప్లో బోట్ నెక్ మోడల్లో తీసుకోవాలి. అంటే జస్ట్ ఇదిగోండి ఇట్లా బోట్ షేప్లో రావాలన్నమాట. ఇలా ఇది ఫ్రంట్ బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవడం. తర్వాత ఇక్కడ నుంచి పార్ట్ నెక్ కోసం మార్కింగ్ చేసుకుంటాం. అయితే పార్ట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేయండి, ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మీకు రెగ్యులర్గా డీప్ ఎంత వేస్తారు, వెనకాల డీప్ ఎంత వేస్తారు అనేది చెక్ చేసుకోండి. కింద నుంచి కొలుచుకుంటారా లేదంటే పైనుంచి కొలుచుకుంటారా, వెనకాల డీప్ రెగ్యులర్ బ్లౌజెస్కి ఎంత వేస్తారో ఆ మెజర్మెంట్ పెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక 9.5 ఇంచుల వెనకాల డీప్ పెడుతున్నాం అనుకోండి, 9.5కు ఒక 1/4 ఇంచ్ ఛార్జ్ చేసి 9.30 పెట్టుకోవాలి. ఒక 10 ఇంచుల నెక్ డీప్ మీరు రెగ్యులర్గా వేసుకుంటారు, దీనికి ఒక 1/4 ఇంచ్ ఛార్జ్ చేసుకొని 10.5 ఇంచులు వచ్చేలాగా పెట్టుకోవాలి. అట్లా మీరు వెనకాల డీప్ రెగ్యులర్గా డీప్ నెక్ బ్లౌజ్కి ఎంత వేస్తారో అది పెట్టుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఖర్చుతో కలుపుకొని ఒక 10.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి ఏదైతే 1/2 ఇంచ్ మార్కింగ్ చేస్తామో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ 2 లైన్స్ మధ్యలో మనం పార్ట్ నెక్ అని మీకు నచ్చిన షేప్ పెట్టుకోవచ్చు. ఇంకా ఇప్పుడు నేను దీనికి పార్ట్ నెక్ పెడుతున్నాను, ఎందుకంటే పార్ట్ నెక్ ఎక్కువ మంది అడిగారు. ఇంకోటి పార్ట్ నెక్ మోడల్కి ఇంకొక థ్రెడ్ పైపింగ్ కూడా అడిగారు, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఇప్పుడు ఈ ఉన్న డబ్బా షేప్లో పార్ట్ నెక్ పెట్టడం కోసం కర్వ్ స్కేల్ని ఇట్లా రివర్స్ వచ్చేలాగా పెట్టండి. పెట్టి మీరు ఎంత బ్రాడ్ కావాలంటే అంత బ్రాడ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది, 4.5 ఇంచులు వచ్చింది. ఇదే 4.5 ఇంచు వచ్చేలాగా పెట్టుకోండి, ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది దాటనియకుండా దీని లోపల ఎంతైనా రౌండ్ షేప్ పెట్టుకోవచ్చు మీరు. ఇంకా వీలైతే ఒక 1/2 ఇంచు తగ్గించుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఎక్కువ పెంచవద్దు. ఎందుకంటే ఎక్కువ పెంచినప్పుడు ఈ సైడ్న లేస్తుంది, ఈ రౌండ్ నెక్ ఏదైతే ఉంటో సైడ్ భాగం లేచినట్టుగా కనబడుతుంది, మీకు వేసుకున్న తర్వాత వీపుకు పట్టుకోదు. సో ఒక 1/2 ఇంచ్ అంతా తగ్గించే పెట్టుకోండి. ఇట్లా కర్వ్ స్కేల్ రివర్స్ వచ్చేలాగా పెట్టి మీకు నచ్చినంత, ఇదిగోండి నేను జస్ట్ ఇట్లా పెడుతున్నా. ఈ 1/2 ఇంచు లైన్ ఏదైతే ఉందో దీనికి టచ్ అవ్వాలి మార్కింగ్ ఇట్లా. ఇది మనకు వెనకాల పార్ట్ నెక్ తీసుకునే విధానం. సో మనకి బోట్ నెక్ మోడల్లో పార్ట్ నెక్ వస్తుంది, వెనకాల వచ్చేసి ఇక్కడ రెగ్యులర్గా డీప్ ఎంతైతే వేస్తారో అదే డీప్ వస్తుంది. ఇంకా చూడ్డానికి మళ్ళీ ఇక్కడ రెగ్యులర్ డీప్ కంటే పైకి కిందికి రాదు, కరెక్ట్గా వస్తుంది. మీరు ఎంత పెట్టాలో అంత పెట్టుకోవచ్చు, ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఈ పైన ఎంత తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఇది మనకు వెనకాల పార్ట్ నెక్ మార్కింగ్ చేసుకునే విధానం. అయితే ఇక్కడ మనకు రెగ్యులర్గా డీప్ నెక్ బ్లౌజ్కి ఇక్కడ నెక్ స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి ఒక 1/4 ఇంచుల సగం ఒక పాయింట్ తగ్గించి ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేసుకుంటాం, ఇక్కడ వైపున తగ్గిస్తాం. ఈ బోట్ నెక్ మోడల్కి వచ్చేసరికి ఇటువైపున తగ్గించొద్దు, అటువైపున తగ్గించాలి. అది ఎంత, ఈ పైన చంకడం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు తీసేసేయాలి. లావు ఉన్న వాళ్ళకు ఒక 30, లావు అంటే లావు కాదు, మళ్ళీ కస్టమర్ అనేది మెడ దగ్గర నుంచి షోల్డర్ ఏటవాలుగా ఎక్కువ ఉందనుకోండి, మెడ దగ్గర నుంచి భుజాల వరకు వాళ్ళకు ఏటవాలుగా ఎక్కువ ఉన్నారు అంటే ఒక 30 ఇంచ్ వరకు తగ్గించాలి మనం.
ఇంకా లేదు అంటే హాఫ్ ఇంచ్ వరకు మనం తగ్గించాలి ఖచ్చితంగా. ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి పై వరకు ఇదిగోండి ఇట్లా మార్కింగ్ చేసుకుంటాం. బోట్ నెక్ మోడల్ అనేసరికి ఇటువైపున తగ్గించాలి మనం. సో, ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఏమేమి అర్థమైపోయినాయి? మోడల్ బ్లౌజ్ కట్ చేయాలి, పార్ట్ నెక్ బ్లౌజ్ కట్ చేయాలి అంటే వెనకాల డోరీస్ వేయకుండా షో బటన్ రావాలి, ఒకదానిపైన ఒకటి టచ్ అయ్యేలాగా రావాలి అనుకుంటే, ఇక్కడ నెక్ షోల్డర్ బెర్త్ మొత్తం మారిపోయింది. ఏది మనకు కొలత కస్టమర్ కొలత ఎంత తీసుకున్నాం భుజం పైన ఆ కొలత పెట్టుకున్నాం ఇక్కడ. డీప్ నెక్ బ్లౌజ్ పెట్టినలాగా అప్రాక్సిమేట్‌గా పెట్టలేము. ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ ఎంతుందో దాంట్లో సగాన్ని పెట్టినాం. మీకు ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ ఒక 16 వచ్చిందనుకోండి. దాంట్లో సగం 8 అవుతది. 8 ఇంచులు వచ్చేలాగా పెట్టాలి. అదే 8 ఇంచులు చంక డౌన్ పెట్టాలి. అప్పుడు మీకు ఇక్కడ క్లాత్ తగ్గిపోతది. ఈ క్లాత్ తగ్గిపోయినా ప్రాబ్లమ్ ఏమి ఉండదు మీకు. బ్లౌజ్ ఫిట్టింగ్ వస్తది కరెక్ట్‌గా. ఇది తగ్గిపోయినట్టు మీకు కనిపించదు. మొత్తం కుట్టిన తర్వాత మీ నడుము లూజ్‌కి ఎంతైతే ఉందో బ్లౌజ్ లెంత్ అదే లెంత్ వస్తది. పైకి కిందికి రాదింకా. సో, ఇట్లా మనం అడ్జస్ట్‌మెంట్ నెక్ షోల్డర్ మొత్తాన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటాం. షోల్డర్ బెర్త్, నెక్ బెర్త్ కూడా ఇలా డివైడ్ చేసుకోవాలి. వెనకాల ఏం పెడుతున్నాం డిజైన్ బట్టి. పార్ట్ నెక్ కాబట్టి నేను ఇక్కడ నెక్ బెర్త్ ఎక్కువ తీసుకున్నాం. ఒకవేళ ఏది మనకి రౌండ్ నెక్ గాని, మహారాణి నెక్ అని తీసుకుంటే ఒక 3/4 ఇంచ్, 1 ఇంచే తీస్తాం ఇక్కడ. అప్పుడు నెక్ బెర్త్ తగ్గుతది. నెక్ బెర్త్ జస్ట్ 3, 3/4 పెడతాం. మిగతాదంతా షోల్డర్ బెర్త్ ఉంటది ఇక్కడ. అట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకుంటాం. ఇంకా చెస్ట్ లూజ్ కూడా అంతే. మనం తీసుకున్న చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్‌గా పెట్టాం. లూజింగ్ కోసం యాడ్ చేసుకోవాలి. సో, ఈ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటేనే పార్ట్ నెక్ బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఆ 2 కొనలు ముడి వేసుకోవడం అంటే షో బటన్ పెట్టుకోవడానికి, ఉక్కు కాజా పెట్టుకోవడానికి సెట్ అవుతది. అంతేగాని మీరు వెనకాల పార్ట్ నెక్ పెట్టేటప్పుడు మెజర్‌మెంట్ ఇట్లా మార్చకుండా రెగ్యులర్‌గా పెట్టినట్టుగా పెడితే వెనకాల ఏమవుతదంటే షో బటన్ పెట్టి ఉక్కు కాజా పెట్టడానికి రాదు. డోరీస్ వేసి ముడి వేసుకునే ప్రాసెస్‌లో వస్తదది. సో, పార్ట్ నెక్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంటే రిఫరెన్స్ పిక్ ఎట్లా ఇచ్చిర్రు కస్టమర్ దాన్ని బట్టి పెడతాం. తర్వాత వెనకాల డాట్ వేసుకుందాం. ఈ ఖర్చు 2 ఇంచులు వదిలిపెట్టి ఇక్కడ నుంచి పెట్టుకోండి. మనకెంతుంది ఇక్కడ 8.5 ఇంచులుంది. ఎంత వచ్చినా దీంట్లో సగాన్ని పెట్టుకోండి ఇక్కడ. ఒక మార్కింగ్ వస్తుంది. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ డాట్ పొడవు మినిమమ్ 4.5 ఇంచులు తీసుకోండి ఖచ్చితంగా. ఇదిగోండి వెనకాల 4.5 ఇంచులు తీసుకోవాలి. అంటే ఈ బ్రాడ్ వెడల్పుగా వచ్చిందనుకోండి ఒక హాఫ్ ఇంచు తగ్గించేయండి. 4 ఇంచులు తీసుకున్న ప్రాబ్లమ్ ఉండదు. ఈ పార్ట్ నెక్ ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి 4.5 ఇంచులు పెట్టుకోవచ్చు. తర్వాత డాట్ వెడల్పు కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా! ఇటువైపున హాఫ్ ఇంచ్, ఇటువైపున హాఫ్ ఇంచ్ డివైడ్ చేసుకోండి. డాట్ కోసం కరెక్ట్‌గా సెట్ అయిపోతది ఇక్కడ. తర్వాత ఈ డాట్ వెడల్పు దగ్గర నుంచి పై వరకు మార్కింగ్ చేసుకుంటాం. ఇలా. తర్వాత రన్నర్ వీల్ తీసుకోండి. వీటిపైన రన్ చేసుకోండి. అచ్చులు పడతాయి. వెనకాల పార్ట్‌లో కూడా డాట్స్ ఈక్వల్‌గా వస్తాయి. ముందుకు వెనక్కి రాకుండా. ఇలా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ చివరన ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఈ డాట్ చివరి మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వరకు క్రాస్ తీసేయాలి. ఎందుకంటే ఈ కింద ముడతలు వస్తాయి ఈ బ్లౌజ్‌కి. సో, ఆ ముడతలు రాకుండా ప్రతి బ్లౌజ్‌కి ఈ బ్లౌజే కాదు డీప్ నెక్ బ్లౌజ్‌కైనా ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీయాలి మనం. డాట్ వేసినప్పుడు వంగినట్టు వస్తది. అట్లా కాకుండా స్ట్రెయిట్‌గా రావాలంటే ఒక హాఫ్ ఇంచ్ తీసేయాలి. ముడతలు కూడా రావు. సో, ఇది మనకి పార్ట్ నెక్ మోడల్‌లో కట్ చేసుకునే ప్రాసెస్. అయితే ఇప్పుడు నేను కటింగ్ ప్రాసెస్‌లో ఏం చేస్తానంటే ఈ పార్ట్ నెక్ గాని, ఈ నెక్ గాని నేను ఇప్పుడు కట్ చేయను. ఈ నెక్ షేపు, ఈ పార్ట్ నెక్ షేప్ మొత్తం కూడా బక్రం పీస్ పైన కట్ చేసి దీనికి అటాచ్ చేస్తాను నేను. అది ఎట్లా కుట్టాలి, అటాచ్ చేయాలి అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తది. ఇంకోటి బక్రం క్యాన్వాస్ మనం యూజ్ చేసినప్పుడు పైపింగ్ ఎట్లా వేసుకోవాలి అనేది కూడా ఆ వీడియోలో చెప్తాను క్లియర్‌గా. ఇప్పుడు జస్ట్ ఎడ్జెస్ మాత్రమే కట్ చేసుకుందాం. సో, ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ రావచ్చండి. పార్ట్ నెక్ బ్లౌజ్ అన్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ రావచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనం ఈ పార్ట్ నెక్ బ్లౌజ్ కుట్టాలన్నప్పుడు మెజర్‌మెంట్స్ ఎట్లా మార్చుకోవాలని చెప్పి నేను బోర్డ్ పైన క్లియర్‌గా చూపించిన. దీనికంటే ముందు వీడియో ఉంటుంది. ఒకసారి చూడండి. ఆ చూసిన తర్వాత మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ అయిపోతాయి డౌట్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా మెజర్‌మెంట్స్ ఎవరెవరికి ఏ విధంగా మార్చాలి అనేది నేను క్లియర్‌గా చూపించిన దాంట్లో. ఇప్పుడు ఈ నెక్ పార్ట్ ఇదంతా నేను కట్ చేయను. డైరెక్ట్ బక్రం పైన కట్ చేస్తాను. జస్ట్ ఏదైతే ఉందో ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టుకుందాం. ఖర్చు ఏదైతే ఉందో ఇక్కడ కూడా మార్కింగ్ చిన్న ఘాటు పెట్టుకుందాం. చంక రౌండ్ మాత్రం కొలత జాకెట్‌లో ఎంతుందో చూసుకొని ఆ చంక రౌండ్ పెట్టుకుంటాం ఇక్కడ. అప్పుడు వాళ్ళకి చెస్ట్ లూజ్ అవన్నీ కూడా కరెక్ట్‌గా సెట్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్‌లో పార్ట్ నెక్ పెట్టాలన్నప్పుడు పార్ట్ నెక్‌లో 2 రకాలు ఉంటాయి మళ్ళీ. అవంతా కూడా మీకు ఇంతకుముందు క్లాస్‌లో చెప్పిన. సో, షో బటన్ వచ్చేలాగా పెట్టాలి అంటే ఒక మోడల్‌లో కట్ చేస్తాం పార్ట్ నెక్. షో బటన్ అక్కర్లేదు డోరీస్ వేస్తాము అంటే ఒక మోడల్ మెజర్‌మెంట్ మొత్తం వేరే ఉంటది. సో, ఇప్పుడు షో బటన్ వచ్చేలా ఉక్కు కాజా వచ్చేలాగా ఎట్లా కట్ చేయాలి అనే దాని కోసం ఈ ప్రాసెస్‌లో చూపించిన. సో, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఇంకొక 2 సార్లు చూడండి. డౌట్స్ పోతాయి.
ఇంకోటి ఇంతకుముందు ఉన్న వీడియో కూడా చూడండి, అది కూడా క్లియర్ అవుతుంది మీకు. అప్పటికేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఒకవేళ ఎక్కువ మంది కామెంట్స్ అదే టాపిక్ అదే దానిపైన అడిగితే దానిపైన మీకు వీడియో తీసి క్లియర్గా డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అనుకున్నారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. తర్వాత ఈ టిప్స్ మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవ్వచ్చు, వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబల్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా వీడియోని చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.